ఫ్రెండ్స్, పాప వెళ్ళిపోయినప్పుడు అంటే పాప ప్రాంతం నుంచి తప్పిపోయినప్పుడు మనందరికీ కొన్ని రకాల అనుమానాలు ఉన్నాయి. అయితే ఆ పాప అంత దూరం ఎలా పరిగెట్టగలిగింది? చిన్న పాప కదా అని. యాక్చువల్లీ ఆ పాపకి అక్కడ ఉన్న చెట్లు అలాంటివన్నీ చాలా అలవాటు. ఎందుకనంటే పుట్టినప్పటి నుంచి వాళ్ళు అక్కడే ఉన్నారు. అయితే వాళ్ళ నాన్న దింపేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా పాప అక్కడే ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. కానీ పాప ఏడుపు కానీ, పాపకు సంబంధించిన విషయాలు గానీ ముందు వెళ్ళిపోతున్న వాళ్ళ నాన్నగారికి తెలియదు. ఎందుకంటే ఆల్రెడీ దింపేసాను కదా! మళ్ళీ ఇంక ఏడవదులే అనుకున్నారు. ఎందుకంటే అక్కడ దింపేసినప్పుడు కూడా లైట్‌గా ఏడ్చింది గానీ పెద్దగా ఏడవలేదు. అయితే ఇక్కడ మీరు చూస్తున్నది ఏంటంటే పాప ఎప్పుడూ కూడా ఈ చెట్టు కిందే ఆడుకుంటూ ఉంటుంది. ఎన్ని సార్లు వాళ్ళ అమ్మగారు వదిలిపెట్టేసినా కూడా కుక్క, అలాగే ఈ పాప చెట్టు కింద ఆడుకుంటుంటాయి. పెద్ద విషయం ఏం లేదు. ఇంటి నుంచి బయటకొస్తుంది, చెట్టు కింద కూర్చుంటుంది. అయితే కుక్క చెవి లాగిందనుకోండి, కుక్క కూడా పాపకు గౌను లాగుతుంది. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టుగానే ఉంటారనమాట. ఎందుకంటే ఆ కుక్క కూడా చిన్న వయసు కుక్క. చిన్న పిల్ల. కొంచెం అల్లరి పిల్లే ఆ కుక్క పిల్ల కూడా. పాపం చనిపోయింది కానీ. అయితే మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు పోలీసులు ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారంటే నిజంగా వాళ్ళకైతే మాత్రం చేతులు జోడించి దండం పెట్టాలి ఫ్రెండ్స్. ఎందుకనంటే 200 మంది పైగా పోలీసులు గుంపులు గుంపులుగా వెళ్తున్నారనమాట. ఎందుకనంటే అదేం చిన్న ప్రదేశం కాదు. ఆ పామాయిల్ తోటలే 40 ఎకరాలున్నాయి. సరే, ఆ పామాయిల్ తోటలకి వేసిన కంచె ఉంటుంది చూసా, ఫెన్సింగ్. ఆ ఫెన్సింగ్ దాటి వెళ్ళింది పాప. సో ఆ ఫెన్సింగ్ దాటి వెళ్ళింది అంటే దాని అర్థం ఏంటి? అక్కడ కొండ వాగు వైపు వెళ్ళిపోయింది. సో ఈవెన్ కుక్క కూడా అక్కడికే వెళ్ళింది. ఈవెన్ పోలీస్ కుక్కలు కూడా అటే చూపించాయి. సో అటే వాళ్ళ వెతుకులాటని ముమ్మరం చేశారు. ఇంకొక 2 గ్రూపులు అంటే 10 గ్రూపుల్లో ఒక 8 గ్రూపుల వరకు అటు వెళ్తే ఇంకొక 2 గ్రూపులు అసలు ఆ జోన్‌కి సంబంధించి కాకుండా వేరే జోన్‌కి వెళ్ళడం జరిగింది. అయితే పాప తప్పిపోయినప్పుడు అసలు ఆ పాప ఓన్లీ బట్టలే వేసుకుందా? ఇంకేమైనా ఉన్నాయా అంటే పాప కాళ్ళకి వెండి పట్టీలున్నాయి. అయితే రేట్ డిటెక్టర్ అని చెప్పేసి ఏదైతే వెండి సామాన్లు మాత్రమే, అంటే ఇప్పుడు మీరు చూసినట్టయితే పాప మెడలో చిన్న ఆంజనేయ స్వామి బిళ్ళ ఉంది. అది కూడా అది కూడా వెండిదే. ఓకే. అయితే వెండికి సంబంధించిన మెటల్ డిటెక్టర్, అంటే మెటల్ అంటే మళ్ళీ గోల్డ్ అలాంటివి కాకుండా ఓన్లీ వెండిని మాత్రమే డిటెక్ట్ చేసే, అంటే దానిలో కూడా వాళ్ళు ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ వాడి అణు 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 అంటే దాదాపుగా ఆ వెండి డిటెక్టర్ ఒక 200 మీటర్స్ వరకు అది కొంచెం గ్రాప్ చేయొచ్చు అనమాట. సో దాన్ని పెట్టి కూడా వెతుకుతున్నారు. అయితే ఇక ఇది ఏమైనా ఫలిస్తుందా అంటే ఇది ఖచ్చితంగా ఫలించే అవకాశం ఉంది. ఎందుకనంటే ఈ మెషిన్ కేవలం 2 మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే ఇది హైదరాబాద్ నుంచి తెప్పించడం జరిగింది. అలా వెతుకుతున్నారనమాట. సో గుంపులు గుంపులుగా వెళ్లి వెతుకుతున్నారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విషయం అయితే ఇచ్చారు. కొంతమందికి స్నిఫర్ డాగ్స్ ఇచ్చి పంపించారు. కొంతమందికి ఏం చేశారంటే ఇలా రే డిటెక్టర్ ఇచ్చారు. కొంతమందికి మామూలుగా అక్కడున్న లోకల్ పీపుల్ ఉంటారు కదా! అంటే అక్కడక్కడే పని చేసుకుంటూ కటింగ్ చేసుకున్న వాళ్ళు, కట్టెలు కొట్టేవాళ్ళు, వాళ్ళని కూడా పంపించారనమాట. ఇలా పాప ఫోటో ఏదైనా ఉంటే చెప్పండి, ఏ చిన్న ఆధారం దొరికినా కూడా అనేసేసి. సో వాళ్ళు కూడా వెతకడం స్టార్ట్ చేశారు. సో ఈ పాప కాళ్ళ పట్టీలు గానీ, పాపకు సంబంధించిన ఆంజనేయ స్వామి బిళ్ళ గానీ ఎక్కడైనా పడిపోయి ఉన్నా, లేకపోతే దగ్గరలో ఆ పాప ఆచూకీ మనం కనిపించని, అంటే మానవ దృష్టికి కనిపించింది ఏదైనా ఉంటే ఖచ్చితంగా తెలుస్తుందని పోలీసులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.